అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంఎల్ సూర్యకాంతం గారు రచించిన పచ్చని ప్రేమ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తోట ముందు కారు దిగిన ఉషా మెల్లగా నిస్సత్తుగా గేటు తీసుకుని తోటలోకి వెళ్తుంటే వాచ్మ్యాన్ ఎదురొచ్చి నమస్కారమమ్మా అన్నాడు. అదేమీ గమనించకుండా ముందుకు సాగిపోయింది ఉషా. తోట మధ్యలో ఉన్న ఆ గెస్ట్ హౌస్ వైపు అడుగులేస్తుంటే దారికి ఇరువైపులా ఉన్న పూల మొక్కలు తడిసిన అందాలతో స్వాగతం పలుకుతున్నాయి. చింటూ బంటులు తోకలు ఊపుకుంటూ వచ్చి ముందరి కాళ్లు పైకెత్తి సంతోషంగా విన్యాసాలు చేస్తున్నాయి. వాటి సంతోషం చూసిన ఆమె మనసు ప్రేమతో నిండిపోయింది. వాటి తల నిమిరి హ్యాండ్ బ్యాగ్లోంచి బిస్కెట్స్ అందించి మరో ప్రక్కనున్న పావురాల కుటీరాల వైపు నడిచింది. అక్కడే ఒక బండరాయిపై చెతికిలబడి డబ్బాలోని గింజలు తీసి వెదజల్లింది. బిలబిలమంటూ చుట్టూ వాళ్ళని పావురాలను చూస్తూ కూర్చుండిపోయింది. హృదయభారాన్ని దించుకోవాలని ఇక్కడికొస్తే మరింత పెరుగుతూ గుండెను నొక్కిపట్టినట్లుగా అనిపిస్తోంది. చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు, బత్తాయి, నారింజ, సపోటా, పనస చెట్లు, నిమ్మతోట కలకల్లాడుతున్నాయి. నిమ్మపూల సువాసన గమ్మత్తుగా మత్తుగా ఉంది. ఉదయం 9 గంటలైనా ఇంకా మంచు పొరలతో లేలేతే కిరణాలతో అలరారుతున్న ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. ఇక ఈ తోట, ఈ సుందర దృశ్యం కనబడదనుకుంటే ఉషకి దుఃఖం ముంచుకొస్తోంది. 20 ఎకరాల విశాలమైన ఆ తోట, ఆ బంగ్లా అంటే ఆమెకెంతో ఇష్టం. పెళ్లైన కొత్తల్లో భర్తతో కలిసి ఇక్కడ గడిపిన రోజులన్నీ జ్ఞాపకాల పుట్టల్లో పదిలంగా దాచుకుంది. కురిసే మంచుని, ఎగిరే పిట్టలు, విరిసే పూలని చూస్తే చాలు తన మనసు, శరీరం ఉల్లాసంగా ఆనందంగా అయిపోతుంది. ఎందుకనో ఓ ఖరీదైన నగ, వేలు ఖరీదు చేసే పట్టుచీర ఇవ్వని ఆనందం ఈ ప్రకృతి తనకిస్తుంది. భర్త ప్రకాష్తో కలిసి తనవి భర్తవి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇక్కడే జరుపుకున్నారు. ఆ అనుభూతులన్నీ ఇక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అనుకుంటే మరింత బాధగా ఉంది ఉషకి. ఆమె బాధకి కారణం ఆమె మామగారే. ఆ 20 ఎకరాల తోటని ఫ్లాట్స్ గా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని, మరిన్ని కోట్లు సంపాదించాలని ఆయన ఆలోచన. ఈ మాట ఆమె చెవిన పడిన దగ్గర్నుంచి ఒకటే వేదన. ఈ విషయం భర్తతో కూడా చెప్పి చూసింది. నీదంతా సెంటిమెంట్ ఉషా, అయినా డాడీ ఇష్టం. ఆ పొలం నా చిన్నప్పుడు చాలా చౌకగా కొని తోట వేయించారట. ఇప్పుడు స్థలం అమ్మితే చాలా డబ్బొస్తుంది. ఏం చేద్దాం చెప్పు? అంతా ఆయన ఇష్టం. భర్త తండ్రి మాటకు ఎదురు చెప్పలేడని తనకు తెలుసు. అందుకే సూటిగా మామగారిని అడగాలని నిశ్చయించుకుంది. ఒకసారి బంగ్లా చుట్టూ తిరిగి ఇంటికి బయలుదేరింది. రాత్రి భోజనాల సమయంలో ఆయన దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించింది. మామయ్య, మన తోటను ఫ్లాట్స్ గా మార్చేస్తున్నారని తెలిసింది. భయంగా అడిగింది. ఆయన ఆమె వైపు వింతగా చూశారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తమ వ్యాపారాల గురించి పట్టించుకోలేదు. మీ వ్యాపారాల గురించి వివరణ కోసం కాదు మామయ్య. ఆ తోటలు బాగుంటాయి, ఆదాయం కూడా వస్తుంది. మరి ఫ్లాట్స్ గా మార్చి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అదా సంగతి. ఆ తోటలు చూడటానికి బాగానే ఉన్నా అంత ఆదాయం రావడం లేదమ్మా. అదే ఫ్లాట్లుగా మారిస్తే ఆ తోటల మీద 15 సంవత్సరాలకు వచ్చే ఆదాయం ఒక్కసారి వస్తుందమ్మా. అది మరో వ్యాపారంలో పెడితే మరింత లాభాలొస్తాయి అన్నారు ఆయన. ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని అంత మంచి తోటను నరికేస్తారా మావయ్య? ఇటు వసతితో మంచి కాపుతో ఉన్న తోటను పాడు చేయకండి మావయ్య అంది వేడుకోలుగా. అది కాదమ్మా, ఆ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది కదా, హైవేని కలిపి ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరో పక్క యూనివర్సిటీ, అదంతా డెవలప్ అయిపోతుందమ్మా. ఇప్పటికే ఆ చుట్టుపక్కల తోటలు, పొలాలు అమ్మడం అయిపోయాయి కూడా అన్నారు ఆయన. డెవలప్మెంట్ అంటే పచ్చని పొలాలు, తోటలు నాశనం చేసి అంతస్తులు, బిల్డింగ్లు, ఫ్యాక్టరీలు కట్టడమేనా మావయ్య? ఈ తోటలన్నీ ఇలా మారిపోతే ముందు తరాలకి తినడానికి పండంటూ ఉంటుందంటారా అంది ఆవేదనగా. కోడలి మాటలకు ఆయన చిన్నగా నవ్వుతూ, ముందు తరాల సంగతి మనకెందుకమ్మా, మన తరాలకేమీ లోటు ఉండదులే. అయినా విషయాలనే నీకెందుకమ్మా, హాయిగా ప్రశాంతంగా ఉండు. 100 ఎకరాల్లో ఫ్యాక్టరీలు, ఇల్లులు వెలుస్తుంటే మన 20 ఎకరాలు ఒక లెక్క. సరే, ఇంతకీ ఆ తోటలమ్మడం నీకిష్టం లేదంటావు అంతేగా? అవును మామయ్య. ఆ పూల మొక్కలు, ఆ ఫల వృక్షాలు, వాటిపై వాలే రకరకాల పక్షులు, ఆ చల్లని గాలి, అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం మామయ్య. ఆమె మాట్లాడుతుంటే ఆయన కోడలి వైపు అలా చూస్తూ ఉండిపోయారు. ఇంకా చెప్పమన్నట్లు చూశారు. అసలు మీరెప్పుడైనా ఆ తోటలో కాసేపు సేద తీరి ఆ అందాలను పరికించి చూశారా? ఆ మామిడి పూత, కోకిలమ్మ పాట ఎంత మనోహరంగా ఉంటాయి. పూలపై వాలే రకరకాల రంగురంగుల సీతాకోక చిలుకల్ని మనం ఎక్కడైనా చూడగలమా? అది మీకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ నాకు చాలా అద్భుత దృశ్యం మావయ్య.
కడియం నర్సరీ నుంచి తెచ్చిన రకరకాల పూల మొక్కలతో బంగ్లా చుట్టూ ఎంత అందం కనువిందు చేస్తుందో ఒకసారి గమనించండి. ఇప్పుడది నాశనం చేసి ఫ్లాట్స్గా మారుస్తానంటే నాకెందుకో చాలా బాధగా ఉంది మావయ్య. మీ వ్యాపార విషయాల్లో కలగజేసుకోకూడదు, కానీ నా మనసులో మాట చెప్పానంతే. మీకు కోపం వస్తే నన్ను క్షమించండి మావయ్య అంది. ఉషా, నువ్వింత ప్రకృతి ప్రేమికురాలవని నాకిప్పుడే తెలిసిందమ్మా. ఏదో సరదాగా కాలక్షేపానికి వెళ్తున్నావని అనుకున్నాను. అయినా 3 పంటలు పండే మంచి పొలాలే మంచి రేటుందని ఫ్లాట్స్గా మార్చేస్తున్నారు. నీలా ఎవరూ ఆలోచించరు తల్లి అన్నారు. వాళ్ళంతా అలా చేస్తారని మనము అలా చెయ్యాలా? మనం ఆ తోటని అలా ఉంచితే ముందు ముందు ఆ ఏరియాకి అదో గొప్ప నందనవనం అవుతుంది. అప్పటికి దానివల్ల కూడా చాలా లాభాలుంటాయి. మనకి ఆనందం మిగులుతుంది. కూరగాయలకు, పూలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కదా. అవన్నీ మనము పండించవచ్చు. కొంచెం స్థలం గార్డెన్ పార్టీలకి వీలుగా తయారు చేసుకోవచ్చు. చిన్న పార్కు ఓ వైపు ఉంటే రోజూ చాలా మంది వస్తారు. ఇప్పుడు జనాలకి సేద తీరడానికి స్థలమే కరువైపోయింది. చెప్పుకుపోతోంది. సరే, నీ ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాటలన్నీ పూర్తయిపోయాయి అంటూ మాట తుంచేసి చేయి కడుక్కొని రూమ్కి వెళ్లిపోయారు ఆయన. అప్పటి వరకు వాళ్ళ సంభాషణ వింటున్న అత్తగారు కుర్చీలోంచి లేచి, ఉషా, నీకు చనువిచ్చి కూతుర్లా చూసుకుంటే మామగారికే సలహాలిస్తావా? ఆయన అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఇదంతా మీకోసమే కదా, ఇంకెప్పుడు ఇలా కలగజేసుకోవద్దు అంది కాస్త కోపంగా. తనేం తప్పు మాట్లాడిందో ఆమెకేం అర్థం కాలేదు. ఎంతసేపు సంపాదనే తప్ప మరే అనుభూతులు వీళ్ళకక్కర్లేదు. మనసులో మాట చెప్పడం తప్ప ఎంత చెప్పినా అర్థం చేసుకోరు అనుకుంది నిస్సహాయంగా. వారం రోజులు గడిచాయి. ఇంట్లో ఎవరూ ఆ విషయం మాట్లాడుకోవటం లేదు. కాని ఉషలో మార్పును అందరూ గమనించారు. ఎప్పుడూ చిరునవ్వుతో కలకల్లాడే ఆమె ఇప్పుడు మౌనంగా ఉండటం ఎవరికీ నచ్చలేదు. ఆ రోజు ఉషా పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆ తోటలో పనివాళ్ళకి భోజనాలు పెట్టి ప్రకాష్ పిల్లలతో అక్కడే గడుపుతుంది. కాని ఇప్పుడు తన పుట్టినరోజనే విషయం మర్చిపోయింది. ఇంట్లో వాళ్లు మర్చిపోయారు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కాఫీ తాగుతుంటే ప్రకాష్ వచ్చి హ్యాపీ బర్త్డే అన్నాడు. ఇంతలో మామగారొచ్చి, ఈరోజు ఉషా బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇచ్చావరా అన్నారాయన కొడుకునుద్దేశించి. ఆయనే నాకు పెద్ద గిఫ్ట్ కదా మావయ్య అంది ఉషా. మంచి మాట అన్నా ఉషా. సరే సరే, ఇది నా గిఫ్ట్, తీసుకో అమ్మా అంటూ ఒక కవరు ఆమె చేతిలో ఉంచారు. ఆమె ఆశ్చర్యపోతూ కవర్ తెరిచింది. అవి ఫామ్ హౌస్ తోట తాలూకా పేపర్లు. ఆశ్చర్యంగా మామగారి వంక చూసింది. ఇది కల కాదు, నిజమే. నేను ఎన్ని వ్యాపారాలు చేసి సంపాదించినా మీకోసమే కదమ్మా. మీకు ఆనందం ఇవ్వలేని సంపద ఎందుకు చెప్పు? కూతురువైనా కోడలువైనా నువ్వే కదా. ఈ వారం రోజులు నువ్విలా ముభావంగా ఉండటం మాకెంత మాత్రం బాగాలేదు. అందుకే ఈ తోటను నీకోసం అమ్మకూడదని మీ అత్తయ్య నేను అనుకున్నాం. ఇక ఈ తోటను ఎలా తీర్చిదిద్దుకుంటావో నీ ఇష్టం అన్నారు ఆయన. అవును ఉషా, ప్రకాష్కి ఈ విషయం మొన్ననే చెప్పాం. కానీ నీ పుట్టినరోజు కానుకగా ఇచ్చి సంతోషపరచాలని చెప్పలేదు అంది అత్తయ్య. ఉషా సంతోషం పట్టలేక, థ్యాంక్స్ అత్తయ్య, మావయ్య థ్యాంక్ యూ అంటూ వారి పాదాలకు నమస్కరించింది. నీ మౌనవ్రతంతో నాన్న మనసు మార్చేశావు అంటున్న భర్త వైపు సంతోషంగా చూసింది. సరే సరే, ఇక బయలుదేరండి. ఈ రోజు ఏర్పాట్లన్నీ అక్కడే అరేంజ్ చేసేశాను. మీతో పాటు మీ అత్తయ్య నేను కూడా వస్తున్నాం అంటుంటే ఆమె ముఖం మంచుతెరల మాటు నుండి వచ్చే ఉషోదయంలా వెలిగిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.